హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఇటీవల వార్తల్లో ఉన్న సైనిక విన్యాసాలండి. ఎగ్జామ్స్లో కంపల్సరీ అడిగే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ సంబంధించి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా కనపడతాయనే ఉద్దేశంతో దీని మీద వీడియో చేయడం జరుగుతుందండి. సో ఇటీవల మనకి వార్తల్లో ఉన్న అన్ని సైనిక విన్యాసాలను ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఏదైనా ఒకటి రెండు కనుక నేను మిస్ అయితే మీరు కామెంట్ చేయండి, దాన్ని నేను యాడ్ చేసి కామెంట్ని పిన్ చేస్తానండి. అందులో మొదటిది ఎక్సర్సైజ్ డెజర్ట్ సైక్లోన్ అండి. ఇంచుమించు జనవరి 2024 నుంచి ఉన్న ఇంపార్టెంట్ అన్నీ చేసుకుని వచ్చానండి. ఎక్సర్సైజ్ డెజర్ట్ సైక్లోన్ పాల్గొన్న దేశాలు ఇండియా మరియు యూఏఈ అండి. ఎక్కడ పాల్గొన్నాయంటే రాజస్థాన్, ఇండియాలోని రాజస్థాన్లో ఈ సైనిక విన్యాసాలు జరిగాయి. జనవరి 2 నుంచి జనవరి 15, 2024 వరకు జరిగాయండి. ఈ డేట్స్ అంత ఏం అడగడు, కానీ ఇదే మొట్టమొదటి ఎడిషన్ అండి. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఈ డెజర్ట్ సైక్లోన్ అనేది మొట్టమొదటిసారి జరిగింది. సో ఇవి ఆర్మీ ఎక్సర్సైజెస్ అండి. ఇవి తెలుసు కదా మనకి, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పి 3 రకాల త్రివిధ దళాలు ఉంటాయి కదండి. అందులో ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్ అండి డెజర్ట్ సైక్లోన్. గుర్తుపెట్టుకోండి, ఇండియాకి యూఏఈకి మధ్య జరిగింది జనవరి 2024లో. నెక్స్ట్ సదా తాన్సిక్ అండి. ఇది సౌదీ అరేబియాకు ఇండియాకి మధ్య జరిగింది. స్థలం రాజస్థాన్లో, ఇండియాలో జరిగింది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10, 2024 మధ్యలో జరిగింది. ఇది కూడా మొట్టమొదటిసారి జరగడం అండి, ఫస్ట్ ఎడిషన్. ఇది కూడా ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజే. ఇది ప్రతి సంవత్సరం జరగనుందండి. ప్రతి ఇయర్ యాన్యువల్లీ జరుగుతుంది అనమాట అండి ఇది. నెక్స్ట్ సముద్ర లక్ష్మణ. సో ఇది మలేషియాకి ఇండియాకి మధ్య జరిగిన, ఈ సముద్ర అనగానే మనకి అది నేవల్ ఎక్సర్సైజ్ అండి. సముద్ర లక్ష్మణ అనేది స్థలం విశాఖపట్నంలో జరిగింది, ఇండియాలో. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2, 2024లో ఈ సముద్ర లక్ష్మణ అనే విన్యాసాలు, సైనిక విన్యాసాలు జరిగినాయి అనమాట అండి. నెక్స్ట్ టైగర్ ట్రయంప్ అండి. ఇది ఇండియా అమెరికా మధ్య జరుగుతుంది. ఇండియా యుఎస్ఏ మధ్య జరిగింది. ఎక్కడ జరిగిందంటే కాకినాడ, ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి, కాకినాడలో. వ్యవధి వచ్చేసరికి 18 మార్చి నుంచి 31 మార్చి 2024 మధ్య ఈ టైగర్ ట్రయంప్ అనేది జరిగింది. రీసెంట్గా మళ్ళీ జరిగిందండి, అది కింద యాడ్ చేశాను. టైగర్ ట్రయంప్ ఇది మార్చి 2024లో జరిగింది, కాకినాడలో జరిగిందండి. నెక్స్ట్ ఎక్స్ లామిటియే 2024 ఎక్సర్సైజ్ పేరు అనమాట. ఎక్స్ అంటే అది ఎక్సర్సైజ్ లామిటియే అనేది 2024లో జరిగింది. ఇండియా మరియు సెసల్స్ మధ్య ఇది జరిగింది. జరిగిన ప్రదేశం కూడా సెసల్సేనండి. కాల వ్యవధి 18 మార్చి నుంచి 27 మార్చి 2024 మధ్య జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకి ఒక్కసారి ఈ విన్యాసాలు జరుగుతాయండి. ఇవి కూడా ఆర్మీ విన్యాసాలే. ఎక్స్ లామిటియే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ డస్ట్లిక్ అండి. 2024లో జరిగింది. పాల్గొన్న దేశాలు ఇండియా, ఉజ్బెకిస్తాన్ మధ్య ఈ విన్యాసాలు జరిగాయి. ప్రదేశం వచ్చేసరికి టెర్మేజ్, ఉజ్బెకిస్తాన్లో జరిగినాయండి. కాల వ్యవధి 15 ఏప్రిల్ నుంచి 28 ఏప్రిల్ 2024 మధ్య ఈ ఎక్స్ డస్ట్లిక్ అనే విన్యాసాలు, అదే ఎక్సర్సైజ్ డస్ట్లిక్ అనే విన్యాసాలు జరిగాయి అన్నమాట. నెక్స్ట్ శక్తి సైనిక విన్యాసం. దేశాలు ఇండియా మరియు ఫ్రాన్స్ అండి. సో శక్తి అనే సైనిక విన్యాసాలు ఏ దేశంతో జరుగుతాయని సింపుల్గా క్వశ్చన్ అడిగేయచ్చు. మనం ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరిగినాయి అంటే 2024లో ఈ విన్యాసాలు మేఘాలయలో జరిగాయి. ఉమ్రేయ్ అనే ప్రదేశంలో జరిగాయండి, భారతదేశంలో. మే నెలలో జరిగాయి. 13 మే నుంచి 26 మే మధ్య ఈ సైనిక విన్యాసాలు జరిగాయి. శక్తి దేశం వచ్చేసరికి భారత్, ఫ్రాన్స్ మధ్యలో ఇవి జరిగాయండి. అంటే యాక్చువల్గా ఇవన్నీ నేను డీటెయిల్గా చేద్దాం అనుకున్నానండి. ఏ వరుసగా అమెరికాతో ఉన్నవేంటి, శ్రీలంకతో ఉన్నవేంటి, ఫ్రాన్స్తో ఉన్నవేంటి అలా చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు అంత టైం లేని సందర్భంలో నేను మొత్తం రీసెంట్గా జరిగిన విన్యాసాలన్నీ ఇవ్వడం జరుగుతుందండి. టైం దొరికినప్పుడు నీట్గా అవన్నీ మళ్ళీ ఇంకొకసారి చేస్తాను. సో ఇది యుద్ధ అభ్యాస్ 2024 అమెరికా మరియు భారతదేశం మధ్య జరుగుతాయండి. ఎక్కడ జరిగినాయి అంటే రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఇది జరిగినాయి. సెప్టెంబర్ 2024లో ఇవి జరిగాయండి. 9th సెప్టెంబర్ నుంచి 22nd సెప్టెంబర్ మధ్యలో జరిగాయి. ఇది కూడా ఆర్మీ ఎక్సర్సైజే. ప్రతి సంవత్సరం ఈ యుద్ధ అభ్యాస్ అనేది జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ కాజింద్ 2024 కజకిస్తాన్కి ఇండియాకి మధ్య జరిగినాయండి. కాజింద్ అనేది ఎక్కడంటే ఔలీ, ఉత్తరాఖండ్ అనే చోట జరిగినాయి అంటే, ఉత్తరాఖండ్లో జరిగినాయి.
సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో జరిగినాయి 2024. 30 సెప్టెంబర్ నుంచి 13 అక్టోబర్ మధ్యలో జరిగినాయండి. ఇవి ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఇవి ఆర్మీ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ వజ్రప్రహార్ అండి. ఇది భారతదేశానికి అమెరికాకి మధ్య జరుగుతాయి. అమెరికాలో జరిగినాయండి ఇదాహోలో నవంబర్ 2 నుంచి నవంబర్ 22, 2024లో జరిగాయి. ఇవి ప్రత్యేక బలగాల మధ్య జరిగే యుద్ధ విన్యాసాలండి. ఆర్మీయా, నేవీయా, ఎయిర్ ఫోర్స్ అని కాకుండా స్పెషల్ ఫోర్సెస్ మధ్య జరిగే యుద్ధ విన్యాసాలు వజ్రప్రహార్ అండి. నెక్స్ట్ విన్బ్యాక్స్ 2024. ఇవి వియత్నాం, భారత్ మధ్య జరుగుతాయండి. ఇవి అంబాలా మరియు చండీమందర్ అనే ప్రాంతాల్లో జరిగినాయి. నవంబర్ 4 నుండి నవంబర్ 23, 2024లో ఈ విన్యాసాలు జరిగే ప్రతి సంవత్సరం జరుగుతాయండి ఆర్మీ విన్యాసాలు. నెక్స్ట్ హరిమావు శక్తి అనే విన్యాసాలు భారత్కు మలేషియాకు మధ్య జరిగినాయండి. ప్రాంతం పహాంగ్ జిల్లా, మలేషియాలో జరిగినాయి. డిసెంబర్ నెలలో జరిగినాయి. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 15 మధ్యలో ప్రతి సంవత్సరం జరుగుతాయండి ఆర్మీ విన్యాసాలు. నెక్స్ట్ సూర్యకిరణ్ భారత్, నేపాల్ మధ్య జరిగింది. సల్గండి, నేపాల్లో జరిగినాయండి. ఇవి ఏమన్నా చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివి ఉంటే అవి దాని గురించి పెద్దగా ఇబ్బంది పడకండి. మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే ఇంగ్లీష్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు కొంత ఇబ్బంది ఉందండి. స్పెల్లింగ్స్ అవి తప్పులు వస్తున్నాయి. తేదీలు ఎప్పుడు జరిగినాయి అంటే 31 డిసెంబర్ 2024 నుంచి 13 జనవరి 2025 వరకు జరిగినాయి. 18వ ఎడిషన్ అంటండి ఇది. ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఇవి ఆర్మీ విన్యాసాలు ఇవి కూడా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సైక్లోన్. ఇవి సైనిక విన్యాసాలు భారత్, ఈజిప్ట్ మధ్య జరిగినాయండి. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ రాజస్థాన్లో జరిగినాయి. ఫిబ్రవరి నెలలో జరిగినాయండి. 10th ఫిబ్రవరి 2025 నుంచి 23 ఫిబ్రవరి 2025 మధ్యలో ఈ ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేవి జరిగినాయి. ఇవి 3వ ఎడిషన్. ప్రతి సంవత్సరం కూడా వీటిని నిర్వహిస్తారు. నెక్స్ట్ ధర్మా గార్డియన్ సైనిక విన్యాసాలు భారత్, జపాన్ల మధ్య జరిగినాయండి. జపాన్లో జరిగినాయి. తూర్పు ఫిజీ మాన్యువర్ ట్రైనింగ్ ఏరియాలో జరిగినాయండి. ఫిబ్రవరి 29 నుంచి మార్చ్ 9, 2025 వరకు, ఫిబ్రవరి 24 నుండి మార్చి 9, 2025 వరకు జరిగినాయి. ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఇవి ఆర్మీ ఎక్సర్సైజెస్. ఎక్స్ కంజర్ ఇండియా, కిర్గిజిస్తాన్ మధ్య జరిగినాయి. ఎక్కడ జరిగినాయి అంటే తొక్మాక్, కిర్గిజిస్తాన్లో జరిగిందండి. కాల వ్యవధి మార్చి 10 నుంచి మార్చి 23, 2025. ప్రతి సంవత్సరం జరిగే ఆర్మీ ఎక్సర్సైజెస్ అండి ఇవి. నెక్స్ట్ టైగర్ ట్రయాంప్ ఇందాక వచ్చింది, మళ్ళీ వచ్చిందండి. సో ఇది ఇక్కడ చిన్న తప్పు పడింది. ఇది 2025 అండి. ఇందాక 2024 ఆల్రెడీ అయిపోయింది ఇది. సో ఇది 1 ఏప్రిల్ నుంచి 13 ఏప్రిల్ 2025 మధ్య విశాఖపట్నంలో మరియు కాకినాడలో జరిగినాయండి ఇవి. ఇండియా మరియు యూఎస్ఏ మధ్య జరిగినాయి. ఇందులో త్రివిధ దళాలు పాల్గొంటే అక్కడ చెప్పడం మర్చిపోయానండి. టైగర్ ట్రయాంప్లో పాల్గొనేవి ఏంటి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 పాల్గొంటాయి. ఇవి ప్రతి సంవత్సరము నిర్వహించబడతాయండి టైగర్ ట్రయాంప్ అనేది. ఇక్కడ సంవత్సరం మాత్రం గుర్తుపెట్టుకోండి 2025 అండి ఇది. నెక్స్ట్ ఎక్స్ డస్ట్లిక్ 2025 ఇండియా, ఉజ్బెకిస్తాన్ మధ్య జరిగింది. స్థలం వచ్చేసరికి టెర్మైజ్, ఉజ్బెకిస్తాన్. ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 28, 2025 మధ్యలో జరిగినాయి. ఇవి ఆర్మీ విన్యాసాలు. నెక్స్ట్ శక్తి ఆల్రెడీ వచ్చిందండి పైన. అది 2024లో జరిగిన శక్తి విన్యాసాలు. ఇక్కడ 2025లో జరిగిన శక్తి విన్యాసాలు ఫ్రాన్స్లో జరిగాయి. భారత్, ఫ్రాన్స్ మధ్య జరుగుతాయి. జూన్ 18 నుంచి జూలై 1, 2025 వరకు ఈ ఆర్మీ విన్యాసాలు జరిగినాయండి. శక్తి విన్యాసాలు. ఎక్సర్సైజ్ ఎక్యువెరిన్. సో ఈ వ్యాయామం భారతదేశం మరియు మాల్దీవుల మధ్య మాల్దీవుల్లో ఫిబ్రవరి 2 నుంచి 15 వరకు జరిగినాయండి. ఎక్సర్సైజ్ ఎక్యువెరిన్ అనేది. ఇవి నావికా విన్యాసాలండి ఇవి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ డెజర్ట్ హంట్ అండి. ఈ వ్యాయామంలో భారత సైన్యం, నౌకాదళం మరియు వైమానిక దళం జోధ్పూర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు పాల్గొన్నాయండి. సో డెజర్ట్ హంట్ అనేది ఇక వేరే దేశంతో ఏమీ కాదు, మన భారతదేశ సైనిక దళాలే, త్రివిధ దళాలన్నీ కూడా ఇక్కడ విన్యాసాలు చేస్తున్నాయండి. డెజర్ట్ హంట్ ఎక్కడ జరిగిందంటే జోధ్పూర్లో జరిగింది. నెక్స్ట్ బోనోసాగర్ నేవల్ ఎక్సర్సైజెస్ భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య
జరిగిన నావిక విన్యాసాలు మార్చి 10 నుంచి మార్చి 12, 2025లో జరిగినాయండి. బోనో సాగర్ నావల్ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ వరుణ్ నావల్ ఎక్సర్సైజెస్. భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య ఈ వ్యాయామాలు అరేబియా సముద్రంలో జరిగాయి. మార్చి 19 నుంచి మార్చి 22, 2025 వరకు ఇవి జరిగాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సీ డ్రాగన్. ఆస్ట్రేలియా, భారతదేశం, జపాన్, కొరియా మరియు అమెరికా పాల్గొన్న ఈ బహుళజాతి వ్యాయామం మార్చి 4 నుంచి మార్చి 19 వరకు 2025 వరకు గువామ్లోని అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేసిన్లో జరిగిందండి. ఎక్సర్సైజ్ సీ డ్రాగన్. నెక్స్ట్ ఇంద్రా 2025 నావల్ ఎక్సర్సైజెస్. భారతదేశం మరియు రష్యా మధ్య ఈ వ్యాయామం బంగ్లాదేశ్లో 2 దశల్లో జరిగింది. హార్బర్ దశ మార్చి 28 నుంచి 30 వరకు. బంగాళాఖాతం అండి, బంగ్లాదేశ్ అని చదివినట్టున్నాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇంద్రా అనేది భారతదేశం రష్యా మధ్య జరిగిన ఈ వ్యాయామం బంగాళాఖాతంలో 2 దశల్లో జరిగింది. హార్బర్ దశ మార్చి 28 నుంచి 30 వరకు మరియు సముద్ర దశ మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగడం జరిగింది. నెక్స్ట్ మాతా వ్యాయామం జామాతా అండి, ఒత్తి మాతా అని పడింది తెలుగులో. జామాతా ఎక్సర్సైజ్ జపాన్ మరియు భారత్ కోస్ట్ గార్డ్స్ మధ్య జరిగింది చెన్నైలో. జూలై 7 నుంచి జూలై 12, 2025 మధ్య ఈ జామాతా ఎక్సర్సైజ్ అనేది జరిగింది. ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర. ఇవి భారతదేశం సింగపూర్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సైనిక వ్యాయామం. జోధ్పూర్ రాజస్థాన్లో జరిగింది. తేదీలు జూలై 28 నుంచి ఆగస్టు 4, 2025 మధ్యలో ఈ ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర అనేది జరిగింది. నెక్స్ట్ సింబెక్స్ 25 అండి, ఇది 32వ ఎడిషన్. సింగపూర్, ఇండియా మధ్య ఇవి సముద్ర ద్వైపాక్షిక వ్యాయామం జరిగింది. నావల్ ఎక్సర్సైజ్ అండి ఇది. స్థలం వచ్చేసరికి సింగపూర్లో జరిగింది. ఈ వ్యాయామం ప్రతి సంవత్సరం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ దివ్య దృష్టి. భారత్ సైన్యం యొక్క పోరాట పటిమను అంచనా వేయడం కోసం చేసిన ఎక్సర్సైజ్ అండి ఇది. తూర్పు సిక్కిం ప్రాంతంలో చేశారు. జూలై 2025లో ఈ ఎక్సర్సైజ్ దివ్య దృష్టి అనేది చేయడం జరిగింది. నొమాడిక్ ఎలిఫెంట్ అండి, భారతదేశం మంగోలియాల మధ్య జరిగిన సంయుక్త సైనిక విన్యాసాలు. 17వ ఎడిషన్. మంగోలియాలను ఉలాన్ బటార్లో నిర్వహించారు. 31 మే నుంచి 13th జూన్ వరకు ఈ నొమాడిక్ ఎలిఫెంట్ అనే విన్యాసాలు జరిగాయి. నెక్స్ట్ స్లినెక్స్ 25 శ్రీలంక భారత్ నావికా విన్యాసాలండి. స్లినెక్స్ 25 12వ ఎడిషన్. కొలంబోకు పశ్చిమాన ఉన్న సముద్రంలో ఆగస్టు 18న విజయవంతంగా ఇది ముగిసింది. చాలా రీసెంట్ అండి ఇది స్లినెక్స్ 25. ఇంతకుముందు స్లినెక్స్ 24 అనేది డిసెంబర్లో విశాఖపట్నంలో జరగడం జరిగింది. సో ఇవి మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్న సైనిక విన్యాసాలు, వాటి యొక్క పేర్లు అండి, ఏ దేశాల మధ్య జరుగుతున్నాయి అనేది. సో నెక్స్ట్ వీడియోలో మరికొంత ఎగ్జామ్కి ఇంపార్టెంట్ టాపిక్ ఏదన్నా తీసుకుని మీ ముందుకు వస్తానండి. నా ప్రయత్నం నచ్చినట్టయితే ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకా నేను చాలా డీటెయిల్స్ అందించాలనుకున్నాను. సో కాకపోతే టైం ఎక్కువగా అయిపోతుందనే ఉద్దేశంతో, రేపు ఎల్లుండి ఎగ్జామ్స్ ఉన్న వాడికి ఉపయోగపడాలని మెయిన్ ఉద్దేశంతో చేయడం జరిగిందండి. అందువల్ల కొంత ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ అందించలేకపోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటే ప్రతి దానికి ఇది పాల్గొన్న దళాలు ఏంటి అంటే కొన్ని చోట్ల అవి కూడా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు అంటండి. ఏంటంటే ఇక్కడ నొమాడిక్ ఎలిఫెంట్లో ఏ దళం, ఇక్కడ సైనిక దళాలే ఉంటాయి కదండి మనకు, అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనో లేకపోతే ఏదోటి, ఏ దళాలు పాల్గొన్నాయి అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడని తెలిసిందండి. సో అంత డీటెయిల్గా అయితే నేను ప్రస్తుతానికి ఇవ్వలేకపోయాను. సో నెక్స్ట్ ఇన్ డీటెయిల్గా నేను మరొక వీడియో తర్వాత మీకు అందిస్తానండి. థ్యాంక్ యూ.